ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో ఒక ఏనుగు ఉండేది. అది చాలా బలంగా ఉండేది. అడవిలోని అన్ని జంతువులు దానిని గౌరవించేవి. కాని ఏనుగు తన శక్తిని పొగడటం, చిన్న జంతువులను తక్కువగా చూడటం అలవాటు చేసుకుంది. ఒకరోజు అది అడవిలో తిరుగుతుండగా, ఒక చిన్న ఎలుక తన ఇల్లులోంచి బయటికి వచ్చింది. ఏనుగు దానిని చూసి పెద్దగా నవ్వింది. అయ్యో, నువ్వా? ఎంత చిన్నదిగా ఉన్నావు. నీకు శరీరం ఉందా లేక ఒక దుమ్మురేణువా? నా ముందు నీకు శక్తి ఏమిటి? ఎలుక గౌరవంగా చెప్పింది. ఏనుగు, నువ్వు నిజంగా బలవంతుడు. నీ శక్తిని నేను అంగీకరిస్తున్నాను. కాని ఒకరోజు నేను నీకు సహాయం చేసే పరిస్థితి రావచ్చు, కాబట్టి ఎవరినీ చిన్నచూపు చూడకూడదు. ఏనుగు అలా అన్నదాని నవ్వేసి ముందుకు వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తరువాత, వేటగాళ్లు అడవిలో వల వేసి ఏనుగును పట్టుకున్నారు. బలమైన తాడ్లతో కట్టేసి, చెట్టు దగ్గర బంధించారు. ఏనుగు గట్టిగా కేకలు వేసింది. కాని ఎవ్వరూ దగ్గరికి రాలేదు. ఎన్ని ప్రయత్నించినా తాడ్లు తెగలేదు. అప్పుడు అక్కడే గమనిస్తున్న ఎలుక తన మాట గుర్తు చేసుకుంది. అది పరుగెత్తుకుంటూ ఏనుగు వద్దకు వచ్చింది. ఏనుగు, ఆ రోజు నేను చెప్పిన మాట గుర్తుందా? ఇప్పుడు నా వంతు వచ్చింది. నీకు సహాయం చేస్తాను. ఎలుక తన పదునైన పళ్లతో తాడ్లను కొరుకుతూ, కొంచెం కొంచెంగా కోసింది. రాత్రంతా కష్టపడి, చివరికి అన్ని తాడ్లను తెంచేసింది. ఏనుగు విముక్తి పొందింది. ఏనుగు ఆనందంతో ఎలుకను కౌగిలించుకుంది. చిన్న స్నేహితుడా, నీవల్లనే నేను మళ్ళీ స్వేచ్ఛ పొందాను. నీ శక్తి చిన్నదే అయినా, నీ ధైర్యం, జ్ఞానం చాలా గొప్పవి. ఇకపై ఎవరినీ తక్కువగా చూడను. నీకు ధన్యవాదాలు. ఎలుక చిరునవ్వు నవ్వుతూ చెప్పింది. ఏనుగు, ప్రతి జీవికి తనదైన శక్తి ఉంటుంది. ఎవరినీ హేళన చేయకూడదు. స్నేహం, సహాయం మన బలం. నీతి: ప్రతి జీవికి తనదైన విలువ, శక్తి ఉంటుంది. ఎవరినీ చిన్న చూపు చూడకూడదు. స్నేహం, సహాయం ఎప్పుడూ మనకు అవసరం అవుతాయి.